ఉన్నదేమంటే ఆయన వచ్చే ముందుగానే నిన్ననే డ్రైవర్లను గ్రౌండ్ నలువైపులా పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా పట్టపగలే చుక్కలు చూడాల్సిందే. మహిళల అండర్ 19 T20 వరల్డ్ కప్లో దుమ్ము రేపుతోంది గొంగడి త్రిష. మార్మూల్ ఏజెన్సీ నుంచి వచ్చి క్రికెట్లో కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్టార్ బ్యాటర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగమ్మాయి క్రికెట్లో తడాఖా చూపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థులు ఎంతటి వారైనా ఆమె బ్యాట్ ముందు తల వంచాల్సిందే. ఒక్కసారి గ్రౌండ్లోకి దిగిందంటే 4లు 6లతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. ఇటీవల జరిగిన మ్యాచ్లలో నిలకడగా రాణిస్తూ సత్తా చాటుతోంది. ఇప్పుడు గొంగడి త్రిష పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. పలువురు దిగ్గజ క్రికెటర్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి గొంగిడి త్రిష ఆసియా కప్ టోర్నీలో దుమ్ము లేపింది. టీమిండియా గెలవడంలో కీ రోల్ ప్లే చేసింది. ఫైనల్ మ్యాచ్లో చెలరేగింది. ఆకాశమే హద్దుగా పరుగులు రాబట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. టోర్నీ అంతా నిలకడగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గానూ నిలిచి తన ప్రతిభను చాటింది. ఆమెకు అండర్ 19 మహిళల జట్టులో స్థానం దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మహిళల అండర్ 19 T20 వరల్డ్ కప్లోనూ అద్భుత ఆట తీరుతో క్రికెట్ అభిమానులను అబ్బురపరిచింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 59 బాల్స్లో 13 4లు 4 6లతో 110 రన్స్ చేసింది. T20 మహిళా వరల్డ్ కప్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా ఎంతటి కష్టమైనా తట్టుకుని విజయం సాధించవచ్చు అని నిరూపించింది గొంగడి త్రిష. ఎన్నో కష్టాలు, అవరోధాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దూసుకు వెళ్తోంది. సూపర్ సిగిన పోరులో అద్భుతంగా ఆడింది తెలంగాణ బిడ్డ అంటూ విషెస్ తెలిపారు. త్రిష లాంటి మరింత మంది మెరికల్ లాంటి క్రీడాకారులను ప్రజాప్రభుత్వం తయారు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణ బిడ్డలు క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంకల్పించామని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. గొంగటి త్రిషను స్ఫూర్తిగా తీసుకుని మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించాలని పిలుపునిచ్చారు. గొంగడి త్రిష ఎక్కడ చూసినా ఈ చిన్నారి పేరు వినబడుతుంది. ఒకప్పుడు ఏమీ లేని భద్రాచలంలో క్రికెట్ గ్రౌండ్లో జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో తను వచ్చి రోజుకి 3 గంటలు మార్నింగు 3 గంటలు ఈవినింగు బ్యాటింగ్ ట్యాపింగ్ చేసేది. అప్పుడు అనుకునేవాళ్ళం మేమందరం కూడా మెన్స్ క్రికెట్ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఉమెన్ రాణిస్తా లేదా అని. కానీ వారి తండ్రి గారైన రామిరెడ్డి గారు ఎంతో శ్రమించి నా కూతుర్ని ఇండియాకే ఆడాలని ఒక గోల్ పెట్టుకున్నారు. గోల్ పెట్టుకున్న తరుణంలో మార్నింగ్ ఈవినింగ్ 3 అవర్స్ చేసుకుంటూ సుబ్బుని కోచ్గా నిలబెట్టారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళటం, ఇలా అంచెంచెలుగా వెనక తిరిగి చూసుకోకుండా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడ కూడా ఇదవ్వకుండా త్రిష అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచింది. గొంగడి త్రిష సెంచరీ చేయడం జట్టు విజయంపై భద్రాద్రిలోని క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. క్రికెట్లో త్రిష భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తుందని క్రీడాభిమానులు ప్రశంసిస్తున్నారు. త్రిష మెరుపు వేగంతో సెంచరీ చేసి వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. త్రిష చాటిన ప్రతిభతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భద్రాద్రి నెహ్రూ కప్ క్రికెట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి త్రిషపై అభిమానాన్ని చాటుకున్నారు. జయహో త్రిష అంటూ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష ప్రపంచ స్థాయిలో తన ప్రతిభ చాటడం భద్రాచలానికి గర్వకారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. భద్రాచలం పట్టణ ఇప్పించాడు. భద్రాచల గ్రౌండ్లో కోచ్ సుబ్బు, బుజ్జిల ఆధ్వర్యంలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకుని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ప్రపంచంలో భద్రాచలం పేరును నిలబెట్టి ఈ ఘనత సాధించినందుకు త్రిష, ఆమె తండ్రిని స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. మన భద్రాచలం నుంచి గొంగడి త్రిష ఇండియా అంతర్జాతీయ స్థాయికి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. 2009 నుంచి 2015 వరకు మన భద్రాచలంలోనే మన భద్రాద్రి గ్రౌండ్లోనే క్రికెట్ నేర్చుకోవడం జరిగింది. 3వ తరగతి నుంచి ఆమె ఇక్కడే నా దగ్గర క్రికెట్ నేర్చుకోవడం, రోజు రెగ్యులర్గా వారానికి 7 రోజులు కష్టపడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు కూడా అన్ని విధాలుగా వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు ఆమె కోసమే
వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు ఇండియా స్థాయి ఆడటం అనేది చాలా ఆశదాయకమైన పని. అండ్ ఇంకా రానున్న రోజుల్లోనే ఇండియన్ ఉమెన్స్ ఐపీఎల్కి మరి ఇండియన్ మెయిన్ అంతర్జాతీయ సీనియర్ ఉమెన్స్ టీం కూడా సెలెక్ట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గొంగడి త్రిష రాబోయే రోజుల్లో మరిన్ని మైల్ స్టోన్స్ చేరుకోవాలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు.